2 కోట్లు తీసుకుని నీలాంబరి బయలుదేరుతోంది. అడ్డుకో మహి, క్విక్! పదండి. అమ్మా! చిన్నబాబు నా మీదే ఎందుకు కక్ష కట్టాడో ఏంటో, నడుము విరిగేలా నెట్టాడు. నీలాంబరి ఎక్కడా? ఏమో అక్క, ఎక్కడికెళ్ళిందో తెలీదు. అమ్మా! भाभी 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 शिट भाभी 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 అమ్మో, మళ్ళీ వచ్చాడు. ఏమైంది? భాబీ వెళ్ళిపోయింది. వాడు అడ్రస్ ఏమన్నా చెప్పాడా అఖిల? లేదండి. కారెక్కాక నీలాంబర్ని కాల్ చేయమన్నాడు. ఐశ్వర్య, నీలాంబరి కాల్ చేయి. ఈ ఐశ్వర్యకేం పని లేనట్టుంది. కడుపులో బిడ్డ తిరుగుతున్నట్టుంది. అందుకే పులుపు తినాలనుందేమో. నేను చచ్చిన ఎత్తను. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఆంటీ. చిన్నబాబు, ల్యాండ్ నుంచి వచ్చిన నెంబరు, ఏ ఏరియా నుంచి కాల్ చేశారు? నాకు 10 నిమిషాల్లో డీటెయిల్స్ కావాలి. ఎస్ మామ్. నీలాంబరి కూడా ఇలా చేయకూడదు. మనకు ఒక్క మాట కూడా చెప్పలేదు. చూసావా అఖిల? ఈ ఘట్టమనేని ఇంటి పెద్ద కోడల్ని భయపెట్టిన వాడెవడో వాడిని ఒక్కసారి చూడాలనుంది. మొదటిసారి నేను చూసినప్పుడైతే వాడు బతికే ఉండాలి. పెద్దబాబు గారు ఏడికి తీసుకుపోతున్నారు? గుడికి పోదామని చెప్పినారు. కారేమో దూరంగా ఎట్టి నడుచుకుంటూ తీసుకెళ్తున్నారు. మనమిద్దరం బయటికి వచ్చామని ఇంట్లో తెలిస్తే ఇంకేమైనా ఉందా చెప్పండి? నువ్వు టెన్షన్ పడకు, రా. రమ్మంటే వస్తాను, కానీ ఆ రాక్షసికి తెలిస్తే ఏం గొడవ చేస్తాదో ఏమో. బయటికి పోయిన మా అయ్య ఈ దారిలో వస్తే ఏం చేస్తారు? పార్వతి, ఇది భూత్ బంగ్లా రూట్. ఈ దారిలో నుంచి హనుమంత్ వచ్చే ప్రసక్తే లేదు. ఇంట్లో అయినా నువ్వు మార్కెట్ వెళ్ళావు అనుకుంటారు, నేను ఆఫీస్కి వెళ్ళాను అనుకుంటారు. మీరనుకుంటే వాళ్ళు కూడా అట్టాకే అనుకుంటారు. నువ్వు కంగారు పడ్డమే సరిపోయింది. ఇట్లా చెప్తా. పెద్దబాబు గారు, ఏంటిది? ఇవన్నీ ఇవాళ విశేషమేంటి? ఈరోజు నాకు స్పెషల్ డే పార్వతి. స్పెషల్ అంటే ఏటున్నది? ఈరోజు మీది నాది ఇద్దరిది పుట్టినరోజు కూడా కాదు. కంపెనీ లోగోలోని ఈ అందమైన పార్వతి కళ్ళు పార్వతి అనే తెలిసి ఈ రోజుకి సరిగ్గా సంవత్సరమైంది పార్వతి. అందుకే ఈ సెలబ్రేషన్. నిన్ను గుడికి తీసుకెళ్లాలనుకున్నాను, కానీ ఇక్కడ తీసుకొచ్చి సర్ప్రైజ్ చేద్దామనుకున్నాను. నేను కట్టిన తాళి నలుగురికి చూపించి నా భార్యవని చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నావు. మన ప్రేమనైనా స్వేచ్ఛగా ఎగరనివ్వు. ఈ హార్ట్ బలూన్స్ గాల్లో కొదిలే పార్వతి. మన ప్రేమకు హద్దులు లేవు అనడానికి ఇదే ఉదాహరణ. ఒక బుడగ
ఈయనే పడిపోయినారు పెద్దబాబు గారు. ప్రేమే సంతోషం ప్రేమే ఉల్లాసం నిండుగా ఈ నిమిషం పరవశమే అందని ఆకాశం ఆమని మాసం అందేనే నా కోసమే. ఈ హార్ట్ బలూన్లో మన ఇద్దరి ఊపిరి ఉంది పార్వతి. అట్టకైతే దీన్ని గాల్లోకి వదలరాదు పెద్దబాబు గారు. మరేం చేద్దాం? ఇది ఇంటికి అట్టుకెళ్ళి భద్రంగా చూసుకోండి. స్పెషల్ రోజు అన్నారు కదా, ఇద్దరు ఊపిరిని గుండెల్లో మూట కట్టినట్టు ఉండాలా. అలాగే. పెద్దబాబు గారు హలో, ఎక్కడున్నారు? భూత్ బంగ్లా రోడ్లో ఉన్నాం మేడం. నేను కూడా 5 నిమిషాల్లో అక్కడ ఉంటాను విత్ క్యాష్. ఈ డబ్బు కోసం వాడు వస్తాడు. వాడి మోహం చూడని నేను వాడి చావును మాత్రం చూడాలి. ఎన్ని పోట్లు పొడుస్తారో కానీ ఈ 2 కోట్లు మాత్రం మీవే. వాడిని చంపేస్తాను మేడం. చూస్తాను కదా. డ్రైవర్ త్వరగా పోనీ. రా పార్వతి. కాల్ చేశాడు రాస్కల్. డ్రైవర్ కార్ ఆపు. హలో హలో చంద్రముఖి. చెప్పు. చెప్పాను కదా చంద్రముఖి, నిన్నొక్కదాన్నే రమ్మని. నేనొక్కదాన్నే వస్తున్నాను. చుట్టాల్ని ఫ్రెండ్స్ని తీసుకురావడానికి ఇదేమైనా పేరంటవా? నువ్వు ఒక్కదానివే అంటున్నావు, కానీ డ్రైవర్తో కలిసి వస్తున్నావు కదా చంద్రమ్మ. డ్రైవర్ రాకూడదా? నేను రావాలి కదా. డ్రైవర్ని దిగమను. ఏయ్, దిగి వెళ్ళిపోమ్మను. నో టైం. డ్రైవర్ మేడం. నువ్వు ఇంటికెళ్ళు. మీ ఇంటికెళ్ళు. ఈ రోజు నేను నీకు లీవ్ ఇస్తున్నాను. అలాగే మేడం. వెళ్ళు. ఓకే మేడం. వెళ్ళిపోయాడు. వెరీ గుడ్. ఇప్పుడు ఒంటరిగా రా. ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ యూ. పార్వతి.
ఎవరిది బైక్? ఈ రాక్షసి ఈడేం చేస్తుంది? మనల్ని చూసిందంటే న్యూసెన్స్ చేస్తుంది. సైలెంట్ గా ఉండు పార్వతి. రే ఎవర్రా బండి అడ్డుగా పెట్టింది? తీయండి. ఎవరు పెద్దబాబు గారు? మొహం కానొస్తలేదు. నమస్తే మేడం. ఎవరు నువ్వు? దిగు, ముందు కారు దిగు. దిగు. అరవకు చంద్రముఖి. నువ్వా? నేనే బూత్ బంగ్లా దగ్గర ఎదురు చూశాను. నువ్వు రాకపోయేసరికి నేనే వచ్చాను. పాపం నువ్వు పెట్టిన రౌడీలు కూడా అక్కడే చెట్టు కింద కూర్చుని నా కోసం ఎదురు చూస్తున్నారు. ముందు ఆ ముసుగు తీసి మాట్లాడరా. కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయా? పర్లేదు, నువ్వు కూడా కంపెనీ లోగోలో ఉన్న కళ్ళు నావే అని అబద్ధమాడి అఖిలాండేశ్వరి గారి కోడలయ్యావు కదా. నేను కూడా ఈ కళ్ళు మాత్రమే నీకు చూపించి ఈ కోట్లు తీసుకెళ్తున్నాను. రేయ్, నేనుండగా నువ్వు ఈ డబ్బు ఎలా తీసుకెళ్తావో చూస్తాను. చూడు, బాగా చూడు. సార్, గుడ్ మార్నింగ్ సార్. శివ, బైక్ నంబర్ TS09 PL 9262 ఎవరి పేరు మీద ఉందో కంప్లీట్ డీటెయిల్స్ ఇమీడియట్గా ఫైండ్ అవుట్ చేయండి. ఎస్ సార్, 1 అవర్లో డీటెయిల్స్ చెప్తాను. ఓకే. పెద్దబాబు గారు, నీలాంబరి అట్టా పరిగెత్తుకుంటా పోనాది. ముసుగు వేసుకొని వచ్చిన వాడే నీలాంబరికి ఫోన్ టచ్లో ఉండుంటాడు. బ్లాక్మెయిల్ చేసి డబ్బులు ఎత్తుకెళ్ళాడు. ఏ విషయం మీద నీలాంబరి భయపడుతుందనేది మనం కనుక్కోవాలి పార్వతి. రా పార్వతి. దొంగలు కూడా ఇంత ఈజీగా ఎత్తుకెళ్ళిపోరు కదరా. 2 కోట్లు. కనీసం నీ మొహం కూడా చూడలేకపోయాను.
కంగారు పడకు అఖిల, బీ కూల్. ప్రతిరోజు ఏదో ఒక టెన్షన్. సంతోషంగా ఉండాల్సిన పెద్దబాబు కూడా నీలాంబరి చేసే పనుల వల్ల ఇంకా ఇబ్బంది పడుతున్నాడండి. ఏమైందమ్మా? ఎనీ ప్రాబ్లం? ఏం లేదు బ్రో, బాబీని ఎవరో బ్లాక్మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేశారంట. ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్ళింది. ఖచ్చితంగా నీలాంబరి గురించి తెలిసిన వాడే ఉంటాడు. వాడే డిమాండ్ చేసి తనను బయటికి రప్పించాడు. ఆ ఫోన్ చేసిన వాడి వివరాలు కనుక్కున్నావు కదా మాహి? యా మామ్, మొన్న గుళ్ళో నీ మొబైల్కి ఫోన్ చేసింది, బాబీకి కాల్ చేసింది ఒకడే. అవునా చిన్నబాబు? వాడెవడో గాని ఇంట్లో వాళ్ళందరినీ టార్గెట్ చేసుకున్నాడు. మనల్ని ఫేస్ చేసే ధైర్యం లేకనే నీలాంబరిని ఇబ్బంది పెట్టుంటాడు. అది ఇంటికొస్తే మీరు వేసే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక చచ్చిపోతుంది బావుగారు. నాకు కూడా ఫోన్ చేసి మాట్లాడాలనుకున్నాడు అంటే బలమైన కారణం ఏదో ఉండే ఉండాలి. ఆంటీ, నీలాంబర్ వచ్చేసింది ఆంటీ. రావమ్మా పెద్ద కోడలా, నీకోసమే అందరం ఎదురు చూస్తున్నాం. ఏమైంది? ముందు నువ్వెక్కడికెళ్ళావో చెప్పు నీలాంబరి. నేను నా ఫ్రెండ్ వస్తే కలవడానికి వెళ్ళానంటీ. ఓసే పిచ్చి పువ్వా, అక్కకి ఆ రాంగ్ నెంబర్ గురించి తెలిసిపోయిందే, నిజం చెప్పేసే. ఏ ఫ్రెండ్? అలా అడుగుతారేంటంటీ? నా ఫ్రెండ్ అమెరికా నుంచి వచ్చిందాంటీ. వచ్చిందా? వచ్చాడా? ఫ్రెండ్ అవసరమైతే ఇంటికొచ్చి అడుగుతాడు. ఫోన్లో బ్లాక్మెయిల్ చేసి డబ్బు డిమాండ్ చేసేవాడు ఫ్రెండ్ కాడు. అవునా? ఆంటీ, యాక్చువల్లీ స్టాప్ ఇట్! బుకాయించాలని చూడకు నీలాంబరి. ఎవరతను? ఎందుకు నిన్ను బెదిరించాడు? నిన్ను మాత్రమే ఎందుకు రమ్మన్నాడు? సమాధానం చెప్తావా లేదంటే చెప్పించమంటావా? ఏంటమ్మా ఇది? ఇంట్లో ఇంతమంది ఉన్నప్పుడు ఎవరికీ చెప్పకుండా నీకు నువ్వే స్వంతగా నిర్ణయాలు తీసుకోవడం ఏంటి? నీలాంబరిని ఆన్సర్ ఇవ్వమనండి. ఆ తర్వాత మనం ఓదార్పునివ్వాలో ఇంకేదైనా ఇవ్వాలో డిసైడ్ చెయ్యొచ్చు. ఆంటీ, నేనే తప్పు చేయలేదంటే. నేనేం చేసినా ఈ కుటుంబం మంచి కోసమే చేస్తానంటే. ఈ మధ్య వచ్చి నువ్వు ఈ ఫ్యామిలీ కోసం త్యాగాలు చేస్తున్నావనుకోను. అంత అవసరమైతే రాలేదు. వస్తే అదేంటో మాకు తెలియాలి. మీకు మీకు చెప్పాను కదా అంటే, ఆ రోజు ఒకడు నాకు రాంగ్ కాల్ చేశాడని. వాడే నేను డబ్బులు తీసుకురాకపోతే ఈ ఫ్యామిలీని టార్గెట్ చేస్తానన్నాడు. బాలేదు. నువ్వు చెప్పేది కరెక్ట్గా లేదు. అబ్బా జబ్బా తబ్బా అన్నట్టు చెప్పకు నీలాంబరి. అఖిలక్కకు ఉన్నది ఉన్నట్టు చెప్పేసే, శిక్ష అయినా తగ్గుతుంది. నువ్వు ఊరుకోవే పిచ్చిదోనా, నన్ను ఇరికిస్తున్నావు. ఎలా తప్పించుకోవాలో నా టెన్షన్లో నేనున్నాను. గుళ్ళో నాకు ఫోన్ చేసి మీ శత్రువెవరో తెలుసుకోండి అని మెసేజ్ పెట్టి ఇండైరెక్ట్గా మాకు ఫేవర్ చేయాలనుకున్నవాడే వాడెలా టార్గెట్ చేసుంటాడు?